పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ పనులు 2025 నాటికి పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి పరిపాలనలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయటమే తమ లక్ష్యమని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పులు పెట్టి గత పాలకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలన అని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా, విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 4-5 మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఏజెన్సీలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఇంకా వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్టు గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వ్యవస్థకి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రాష్ట్రానికి, ఇరిగేషన్ శాఖకి. అందుకు ఉదాహరణే ఈవేళ డయాఫ్రమ్ వాల్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18 నెలలు శ్రమించి ఆ రోజు 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆ రోజు మనం పూర్తి చేస్తే నీ నిర్వాహకం వల్ల 17 నెలలు కనీసం ఏ ఏజెన్సీ, ఏ అధికారులు లేకుండా చేసినటువంటి నీ నిర్వాహకంతో డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీ నిర్వాహకం వల్ల ఈరోజు మళ్ళీ కొత్తగా 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి నీ అసమర్థమైనటువంటి పాలన నిదర్శనం కాదా అని చెప్పి వీళ్ళ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.